living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and that better. ఏంటి నాన్న భయపెట్టారా? భయపెట్టడమే కాదు, మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ డాడీ. అంతేలేమ్మా, నాన్న గిఫ్ట్ ఇస్తాడు కాబట్టి హక్ చేసుకుంటాం. మమ్మీ ఎందుకు? అది కాదు మమ్మీ. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్స్ హ్యాపీ బర్త్డే నాన్న. అమ్మా. అమ్మా, ఫోన్ చూస్తూ కూర్చోకుండా త్వరగా పడుకో. అలాగే. ఏంటిది ఫోన్ ఎక్కట్లేదు? ఏంటి బర్త్డే విషయం చెప్తామన్నా ఫోన్ ఎక్కట్లా? కాల్ ఆన్సర్ చేయడానికి నొప్పి ఏంటి? బర్త్డే గల్నే ప్లీజ్ పెట్టకే. అయినా ఇంకా చూపిస్తా. రోడ్డు మీద చూపిస్తావా? వద్దులే, రూమ్ లోకి వెళ్దాం పద. అది కాదే, మా డాడీ ఏం గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా? మామూలు ఫోన్ అయితే మసాలా వీడియోస్ చూస్తుంటావు, ఐఫోన్ అయితే అసలు ఆగోగా. ఎందుకే ఇంత పొద్దున్న బూతులు మాట్లాడతావు? సర్లే, కాఫీ తాగుదాం పద. నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదే. నువ్వేదో ఫ్రెష్ అయినట్టు బిల్డప్ ఇవ్వకు, నేను బ్రష్ చేయలేదు పద. ఏమైంది? అంటే పక్కనట్టుంది. సర్లే, కాఫీ షాప్ దగ్గర పద వెళ్దాం. కాఫీ సన్నది పక్కన పెట్టవే, నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? అదిగో వంట షాప్ నెంబర్ ఉంది చూడు, డైల్ చేయి. హలో అమ్మాయి, హలో. బైక్ పంచర్ అయిందండి. ఇప్పుడే వచ్చేస్తా మేడం, లొకేషన్ పెట్టండి, ఇప్పుడే వచ్చేస్తా. సరే. ఏమన్నాడే? లొకేషన్ పెట్టమన్నాడు. సరే పెట్టు. ఉంటన్నా, అమ్మాయి ఫోన్ చేసింది. పెట్టు. మేడం, మీరేనా ఫోన్ చేసింది? అవును. ఏమైంది మేడం? బైక్ పంచర్ అయింది. ఎవడేవాడు?
అమ్మాయిలు రోడ్డు మీద నుంచి ఉన్నదని చూడకుండా వెళ్ళిపోతున్నాడు. వాడి గురించి ఏం అడుగుతావులే, మా కాలనీలో చాలా మంది ట్రై చేసి విసిగిపోయారు. అందరూ నీలా దద్దమ్మలైతే ఎందుకు చూస్తారు? అవును మరి, ఈ ఏరియాలో నీ అంత అందగత లేదు. నేను తలుచుకుంటూ వాడిని నా చుట్టూ తిప్పించుకోవాలి. నీలాంటి వాళ్ళు చాలా మంది అయిపోయారు, కానీ వాడితో నీకెందుకే? చాలా మంది అమ్మాయిలు వేరు, నేను వేరు. కావాలంటే బెట్ పట్టు, 3 days లో వాడిని నా చుట్టూ తిప్పించుకుంటా. నువ్వు చుట్టూ తిప్పించుకోవాల్సిన అవసరం లేదు. వాడి బండెక్కి తిరుగు, నా ఐఫోన్ వాచ్ కూడా నీకే ఇచ్చేస్తాను. మీ నాన్న గిఫ్ట్ ఇచ్చిన దాని మీద బెట్ కడుతున్నావు, ఇంకొకసారి ఆలోచించుకో. నాకు అలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు ఓడిపోతే ఏమిస్తావో చెప్పు. నాకు గోల్డ్ రింగ్ ఇచ్చేస్తా. మేడం పంచి రేయడం అయిపోయింది, డబ్బులు ఇచ్చి వెళ్తా. ఇంకో 10 రూపాయలు వేసుగా మేడం. బెట్ సంగతి గుర్తుందిగా, 3 days నీ గోల్డ్ రింగ్ నాదే. నువ్వే ఆ ఫోన్ వాచ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. పలకరించిన పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? ఏంటి? నా పేరు కావ్య. హాయ్ చెప్పినప్పుడు తిరిగి హాయ్ చెప్పాలని తెలీదా? నేనెవరో మీకు తెలుసా? నాకు తెలుసు, నీ పేరు సంజయ్. కానీ మీరెవరో నాకు తెలియదే. చెప్పాను కదా నా పేరు కావ్య అని. సో వాట్? నేను మీతో కొంతసేపు మాట్లాడాలనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆడపిల్ల నేనే వచ్చి మాట్లాడుతుంటే మీకేమైంది మాట్లాడటానికి? ఎవరే నువ్వు? పొద్దునే నన్ను ఎలా తగులుకున్నావు? పిచ్చి పిచ్చి ఆశలేకు, రోడ్డు అని కూడా చూడను, చెంప పగల కొడతా. సరికొట్టు, అలా అయితే నేను టచ్ చేస్తావా? ఆడపిల్లని చూడకుండా కొట్టడానికి చేయెత్తుతావా? ఛీ! నీ మూడు బాగున్నట్లేదు, రేపు కలుద్దాం సంజయ్. సరే సంజయ్, రేపు కలుద్దాం. పోవే. మళ్ళీ వచ్చావా? ఏంటే నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. నీతోనే మాట్లాడాలి. అవునా? ఏంటి దగ్గరకు వస్తున్నావు? నిన్ను కొట్టడానికి చేయొచ్చావు. ఇవాళ కొట్టినా పర్లేదు. నిన్ను కొట్టడం వల్ల నాకేం వస్తుంది? బండి మరి రోడ్డు మీద ఉన్నట్టుంది, కొంచెం పక్కన పెడతానుండు. సరే. ఇప్పుడెలా నా వెంట పడతావే? హాయ్. ఏంటి సంజయ్ అలా చూస్తున్నావు? ఏంటి హాట్ గా ఉన్నానా? నిన్నటి వరకు నువ్వెవరో తెలియకపోయినా కొంచెం రెస్పెక్ట్ ఉండేది. మరి ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది?
నీకన్నా చాటుగా డబ్బులు సంపాదించుకునే వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. మరీ బరి తెగించిన దానిలా ఉన్నావు కదా. ఛీ. చెయ్యి. హలో. చెప్పవే. టైం ఎంత అయిందో చూసావా? నీకు ఇచ్చిన 3 days టైం అయిపోయినట్టుంది. నీకు ఇస్తా అన్న రింగ్ ఇప్పుడే తెచ్చిస్తాను. అదేంటి అలా మాట్లాడుతున్నావు? చెప్తున్నాను కదా తెచ్చిస్తానని. బెట్ ఓడిపోయినట్టేగా, రింగ్ ఇవ్వు. కావ్య రా బండికు. ఒక్క నిమిషం సంజయ్. ఏ కావ్య బండి దిగు. ఏంటి సంజయ్? నేను ఎవరో గుర్తుపట్టావా? నువ్వు ఓడిపోతే ఏం ఇస్తావో చెప్పు. పందెం గెలిచావుగా. ఫోన్ మాకు, వాచ్ నీకు. బాయ్.